మనసు ఎదిగి ఈరోజు వారికి అందించే విధంగా ప్రజలు మేనిఫెస్టో పథకాన్ని అలాగే జగన్మోహన్ గారు అది చేస్తారు, చేసి చూపిస్తారు, ఆల్రెడీ చేశారు కాబట్టి ఆ నమ్మకము ప్రజలకి జగన్మోహన్ గారు ఉంది. ఈరోజు మేము ఇంటింటికి వెళ్తుంటే దాని మీదే ప్రధానంగా ప్రజలు స్వాగతిస్తున్నారు. ఈరోజు అవాతాత పరిస్థితి చూస్తే మండు టెండ. ఈరోజు గతంలో ఇంటింటికి వెళ్ళి చక్కగా 1వ తేదీ 10 గంటలకంతా కూడా వారు ఆ పెన్షన్ని హ్యాపీగా తీసుకునేవారు. ఈరోజు చంద్రబాబు పుణ్యమా అని ఈరోజు వాళ్ళు ఎక్కడ తీసుకోవాలో ఎవరు ఇస్తారో అన్నీ కూడా గందరగోళ పరిస్థితి 44-46 డిగ్రీల ఉష్ణోగ్రతలో ప్రజలు అవతాత వాళ్ళు మండు టెండలో ఎక్కడికి పోలో తెలియక అల్లాడుతున్నారు. మేము వెళ్తుంటే అడుగుతున్నారు, నాయన ఈసారి ఏంటి మా పరిస్థితి, మా సచివాలయంకి వెళ్ళాలా, బ్యాంకుకి వెళ్ళాలా, ఎవరు ఇస్తారు ఏంటి అనేది వారు బాటల్లో ఉన్నటువంటి ఆ బాధ మనం చూస్తుంటే అర్థమవుతుంది. ఈరోజు గత నెలలో దాదాపు 35 మంది పైగా వృద్ధులు ఈ వడదెబ్బకి మరణించారు. ఇవన్నీ కూడా చంద్రబాబు చేసినటువంటి హత్యలాగా భావించవచ్చు. ఎందుకంటే వారి మీద ఆయన చూపిస్తున్నటువంటి కోపము, ప్రతాపము చాలా దారుణం. ఈరోజు వాళ్ళు బ్యాంకులో వేస్తే కొంతమందికి బ్యాంక్ అకౌంట్లు లేవు. ఆ బ్యాంక్ అకౌంట్ లేని వాళ్ళు గందరగోళంలో ఉన్నారు. ఎక్కడ తీసుకోవాలో తెలియని పరిస్థితుల్లో వారు మళ్ళీ కూడా మమ్మల్ని అడుగుతున్నారు. ఖచ్చితంగా ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి అవాదాతలకి 66 లక్షల మంది ఇంకా పెన్షన్దారులకి ఒకటే చెప్తున్నారు, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు. సచివాలయ వ్యవస్థ కానివ్వండి, ఈరోజు వాలంటీర్ వ్యవస్థ కానీ మళ్ళీ వాలంటీర్ వ్యవస్థ మళ్ళీ కూడా మీ పెన్షన్ ఈరోజు 500 రూపాయలు పెంచి 3,500 రూపాయలని మళ్ళీ మీ గడపకే జగన్మోహన్ గారు అందిస్తారు. చంద్రబాబు సైతం మేనిఫెస్టో విడుదల చేశారు. మా మేనిఫెస్టో చాలా బాగుంది, సూపర్ 6 అని చెప్పారు. చంద్రబాబు గారు చెప్పే మాటలన్నీ కూడా మంచి అబద్ధాలు చెప్తున్నారు. ఎన్నికలు వచ్చినప్పుడు మోసపూరితమైన మాటలు. ఈరోజు జగన్మోహన్ గారు చాలా స్పష్టంగా చెప్తున్నారు, ఇన్ని సంక్షేమ పథకాలకి సంవత్సరానికి 70,000 కోట్లు అవుతుంది. ఈ 70,000 కోట్ల రూపాయలు దాన్ని చక్కగా సంవత్సరానికి చాలా కష్టమైన పరిస్థితుల్లో ప్రజలకు సంక్షేమం. కానీ ఈరోజు చంద్రబాబు చెప్పే పథకాలు చూస్తే 1,20,000 కోట్లు కానివ్వండి, దగ్గర 1,60,000. అంటే ఇది అసాధ్యం, చేయలేని పనుల్ని ఈరోజు ప్రజల్లోకి చెప్పి మోసం చేస్తున్నారు. ప్రజలు దీన్ని గ్రహించారు కూడా. ఎందుకంటే గతంలో 2014లో ఆయన మాటలు నమ్మి ప్రజలు మోసపోయారు. ఈసారి ప్రజలు మోసపోరు. ఆయన చెప్పేవన్నీ కూడా చేయలేని ఇది సూపర్ 6, సూపర్ 10, సూపర్ 20 కూడా పెట్టారు. ప్రజలు అయితే దాన్ని నమ్మరు. నువ్వు ఏం చెప్పినా ప్రజలు నమ్మే పరిస్థితి లేరు కాబట్టి నువ్వు అలా పెంచుకుంటూ పోతున్నావు. సూపర్ 6 అన్నావు, సూపర్ 7 అన్నావు, ఈరోజు సూపర్ 10 అంటావు. రేపు ఎన్నికల ముందు రోజు ఒక 2 రోజుల ముందు, 2 రోజులకు ముందు నువ్వు సూపర్ 20 కూడా చెప్తావు. 20 చెప్పినా కూడా ప్రజలు నిన్ను ఆదరించారు, ప్రజలు నిన్ను మర్చిపోయారు. మీరు అవుట్డేటెడ్ పొలిటీషియన్, మోసం చేసే పొలిటీషియన్ ప్రజలు ప్రగాఢంగా గుర్తుపెట్టుకున్నారు. మిమ్మల్ని ఇంటికి పంపించేది ఇప్పటికే ఇంటికి పంపించారు. ఆ ఇంటికి పంపించే దాన్ని పర్మనెంట్ చేస్తారు. సూపర్ 20 అన్న ఆశ్చర్యపోనక్కర్లేదు అనేసి స్పష్టం చేస్తారు. ఎందుకంటే అమలు కానటువంటి గతంలో చేయనటువంటి హామీలను మళ్ళీ ఇవ్వడం ద్వారా మోసగించే ప్రయత్నం చేస్తున్నారనేసి మండిపడుతున్నారు. ఈరోజు శ్రీకాంత్, మధుసూదన్ రెడ్డి, సాక్షి, చిత్తూరు.